చేశాడు. ఈ చెత్తపుట్టులోకి నీతి కథనాలు చెప్తే ఎవరు వింటారండి? ఎవరు గోపికలు ఉన్నాయి వినడానికి? ఈయన పాలనలో ఏముంది? ఈయన పాలనలో ఏముంది? ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు నిండా గుంతలు కాకుండా ఏముంది? ఆంధ్ర రాష్ట్రంలో రోడ్డు నిండా గుంతలు కాక ఏమున్నాయి అంటున్నాను. ఆయన పాలన బాగుందంటే ఓట్లు వేస్తారు ప్రజలు. ఈ సైకిల్ తో ఎందుకు, టీ గ్లాస్ తో ఎందుకు, కమలంతో ఎందుకు? ఆయన ఏం పని? చెల్లెలతో పనే ఉంది. అసలు దత్తపుత్రుడు అని పడే ఆడడం దేనికి? దేనికి దత్తపుత్రుడు? దేనికి దత్తపుత్రుడు నిరూపించారా? ఒక్క విషయంలోనైనా నిరూపించారా? మీరు ఏం సాధించారని మళ్ళీ ఎన్నుకుంటారు జనాలు. మళ్ళీ సిద్ధం అంటే మీరు సిద్ధమయ్యారు, తట్టాపుట్టా సర్దేస్తారని మీరు సిద్ధమయ్యారు, ప్రజలు సిద్ధమయ్యారు, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సిద్ధమయ్యారు. మిమ్మల్ని ఎవరైనా భరించేది? వైఎస్ఆర్సీపీ అరాచకాలను ఎవరు భరించడానికి సిద్ధంగా లేరు అందరూ. వినండి, ఆవిడ మాట్లాడే దాంట్లో మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి. మళ్ళీ పర్సనల్ గా మీరు అలా హిట్ చేస్తే ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి సిగ్గు చేయడం మానేసి ఒక ముఖ్యమంత్రి ప్రజా పరిపాలనలో ఉండి ఒక రాష్ట్రాన్ని తండ్రిలాగా పాలించాల్సిన వ్యక్తి ఇవేనా నిరాధారమైన ఆరోపణలు దయచేసి ఎవరో చెయ్యొద్దు, ఎవరు కూడా చెయ్యొద్దు. ఎవరో చేయొద్దని చెప్తాను కదా, ఎవరో చెప్తారు. అదే నేను అది చెప్తాను కదండి, ఎవరు చేయొద్దు. ఓకే, ఎవరో చేయొద్దు. ఓకే, ఎవరు చేయొద్దు ప్లీజ్. అనుష గారు 15 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 చేసుకున్నాడు, 3 చెప్పాడు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ దగ్గర అక్కడే ఆగిపోతాయి, మీ చండాలాలు అక్కడే ఆగిపోతాయి, మీ దరిద్రాలు అక్కడే ఆగిపోతాయి. కాబట్టి ప్రజలు మీ దరిద్రాన్ని ఈడ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మీరు సిద్ధమా అనుకుంటున్నారు. పెళ్లిళ్ళు పెళ్ళాలి తప్ప మీకు ఏం ఏడ్చిందని, మీకు 3 పెళ్లి చేసుకుంటారని మగాడు మగాడు కాదు మీ దృష్టిలో. మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక్కడే మగాడు, ఎందుకంటే 3 చేసుకున్నాడు కదా, అందుకని మగాడు. మిగిలిన మీ దృష్టిలో మగాడు కాదు. ఇట్లాంటి మహిళలతో డిబేట్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే దరిద్రం కూడా ఉండదు సార్, ఎందుకంటే దరిద్రం కూడా ఉండదు. అనుష గారు ప్లీజ్. వర్మ గారు కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. మొదలవకుండా ఎందుకు ఆర్గ్యుమెంట్? అసలు డిబేట్ మొదలే అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అయింది ఆర్గ్యుమెంట్. ఓకే, నేను చెప్తాను కదా, ఎవరో పర్సనల్ వద్దు. ఓకే, అనుష గారు ఎవరన్నా మీకు పెళ్ళైనా పిల్లలు కంటారు, పిల్లలు కన్నా పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటాడు. ఆ పార్టీలో మహిళలు అధికార పార్టీ అనుష గారు మనకు ఒకటే కదా అయింది. మాట్లాడి తన్నించుకున్న రోజులు దగ్గరకుంటాయి. అన్నం తింటున్నావా? అసలు డిబేట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ అలా పర్సనల్ వద్దు ప్లీజ్. నేను ఆపుతున్నాను ప్లీజ్, మీరు ఆగండి. నేను ఆపుతాను. శివపార్తి గారు అనుష గారికి ఒక్క నిమిషం అండి.
ఎవడన్నా పెళ్లి పిల్లలకి అంటారు, పిల్లలకన్నా పెళ్లి చేసుకోరు. ఎవరు చెప్పండి. వెయిట్, నేను ఆపుతున్నాను కదా, నేను ఆపండి, ఆగండి. పార్టీలో ప్రతినిధి అనుష గారు, అరే వెయిట్ అండి, అనుష గారు, Stop and please maintain some decency.